ఇదే ఆరంబోల్ బీచ్. ఆరంబోల్ బీచ్ అంటే హ్యాపీ బీచ్ అని అర్థం వస్తుంది. అంటే సంతోషకరమైన సముద్రపు రేవు అని అర్థం. ఈ గోవాలోని బీచ్లన్నింటిలోకెల్లా ఈ ఆరంబోల్ బీచ్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఎందుకు, ఎలా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏ బీచ్లో లేని విధంగా ఈ బీచ్లో 24 గంటలు టూరిస్టులతో కలకలలాడుతూ ఉంటుంది. చుట్టూ పచ్చని కొండలు, మధ్యలో సముద్రం, సముద్రంలో మంచినీటి సరస్సు, పక్కన మర్రి చెట్టు, చెట్టు కింద యోగా సాధకుల విన్యాసాలు, సాయంత్రం వేళ బీచ్లో ఆటపాటలు పర్యాటకులను ఎంతగానో అలరిస్తాయి. వాటిని మనము చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎం స్టార్ ఛానల్. బీచ్లన్నిటిలోకెల్లా ఈ బీచ్ను ప్రత్యేకమైనదిగా చెప్పుకుంటారు. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ పగలు ఇసుక వెండి వలె మెరుస్తుంది. సూర్యాస్తమయం సమయంలో బంగారం రంగులో అలరిస్తుంది. మరి ఈ బీచ్లోకి ఎలా వెళ్ళాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇదే ఆరంబోల్ బజార్. ఈ బజారులో గుండా మనం బీచ్లోకి నేరుగా వెళ్ళవచ్చును. ఇక్కడ టీ షర్ట్స్, గ్లాసెస్ వగైరాలు చాలా రకాల షాపింగ్ చేసుకోవచ్చు. ఇదే ఆరంబోల్ బీచ్. ఈ అందమైన బీచ్ను ఒకసారి తిలకించండి. అదిగో కనిపిస్తున్నది అదే ఆరంబోల్ పచ్చని కొండ. ఆ కొండ వెనుకనే అసలైన రహస్యం దాగి ఉంది. అదే మంచినీటి సరస్సు. సముద్రంలోనే ఉన్న మంచినీటి సరస్సును చూడాలంటే మనం తప్పకుండా ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సిందే. మంచినీటి సరస్సును చూసేందుకు వెళ్ళడానికి వేరే మార్గం లేదు. తప్పకుండా సముద్రపు ఒడ్డున ఉన్న షాపింగ్ మధ్యల నుండి వెళ్ళాల్సిందే. ఈ షాపులు ఎంతో అందంగా ఉంటాయి. వీటిలో హోటల్స్ కూడా ఉంటాయి. మధ్య మధ్యలో తినుబండారాలు కొనుక్కుంటూ తింటూ సేద తీరుతూ నెమ్మదిగా వెళ్ళవచ్చును. షాపుల మధ్య నుండి కొంత దూరం వెళ్ళాక టర్నింగ్ పై నుండి ఎడమవైపు తిరిగి చూసినట్టయితే పెద్ద పెద్ద రాళ్ళు ఎవరో కళాకారుడు చెక్కినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. వాటి అందం చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇలా షాపింగ్ మధ్యల నుండి కొంత దూరం నడిచాక ఎడమవైపు సముద్రంలోకి దిగి రాళ్లపై నుండి నడుస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా వెళ్ళాక బీచ్ పశ్చిమం వైపు చేరుకుంటాం. ఇక్కడ ఆరంబోల్ కొండపై నుండి చూసినట్టయితే ఈ యొక్క సముద్ర బీచ్ ఎంతో అందంగా కనిపిస్తుంది. పారాగ్లైడింగ్ చేసే వాళ్ళు ఆ కొండపై నుండి పక్షుల వలె గాలిలో ఎగురుతూ వచ్చి ఈ యొక్క బీచ్లో వాళ్తూ ఉంటారు. వారు ఎంతో ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఈ బీచ్ నుండి కొండపైకి వెళ్ళినట్టయితే మనకు మంచినీటి సరస్సు కనిపిస్తుంది. ఇదిగో ఇదే మంచినీటి సరస్సు. సముద్ర స్నానం చేసిన వాళ్ళు శరీరానికి అంటుకున్న జిడ్డు వదలాలంటే ఈ మంచినీటి సరస్సులోకి వచ్చి స్నానం చేసినట్టయితే శరీరం తేలికగా హ్యాపీగా అవుతుంది.
ఈ కాటేజీలను రెంట్కు తీసుకుని వీటిపైన పడుకొని రెస్ట్ తీసుకోవచ్చు. ఈ కనిపిస్తున్నదే హోటల్. ఈ హోటల్లో మందు కూడా దొరుకుతుంది. ఇక్కడ మందు తాగడానికి పర్మిషన్ ఉంటుంది, కానీ బయట నుండి తెచ్చుకొని తాగడానికి పర్మిషన్ ఉండదు. మళ్ళీ బీచ్లోకి వచ్చి ఈ కనిపిస్తున్న కొండ వైపు నడుస్తూ వెళ్ళినట్టయితే కొండపైన మర్రి చెట్టు ఉంటుంది. ఈ మర్రి చెట్టు కింద ఒకప్పుడు బాబా నివాసం ఉండేవాడట. ఆయన మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నాడని ఆయనను ఇక్కడి పోలీసులు అరెస్ట్ చేశారట. అప్పటి నుండి యోగా సాధకులు ఇక్కడ ఉంటూ యోగా సాధన చేస్తూ ఉన్నారు. వచ్చే పర్యాటకులకు యోగా సాధన చేయడం కూడా నేర్పిస్తూ ఉంటారు. ఈ దారి ఎంత భయంకరంగా ఉందో చూశారా? అదిగో ఆ కనిపిస్తున్నదే మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కింద యోగా సాధకులు మరియు టూరిస్టులు వచ్చి అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఇక ఇక్కడి నుండి తిరిగి అరంబోల్ బీచ్కు వెళ్ళి రాత్రిపూట అక్కడ నిర్వహించే విన్యాసాలను చూసి ఆనందించుదాం రండి. ఇక అందమైన సూర్యాస్తమయం మొదలు కాగానే డ్రమ్ సర్కిల్ నిర్వహిస్తారు. అలాగే ఆటపాటలు, డ్యాన్సులు, కొత్త కొత్త విన్యాసాలు ఎన్నో చేస్తూ ఆ యొక్క టూరిస్టులను అలరిస్తూ ఉంటారు. డ్యాన్సులు పిల్లలు కూడా చేస్తూ ఉంటారు. చీకటి పడిన తర్వాత ఫైర్ షో నిర్వహిస్తారు.
అలాగే భోగి మంటలు వేయడం, బాణసంచా కాల్చడం, ఈ విధంగా చేస్తూ టూరిస్టులను తెల్లవారులు ఆనందంలో ముంచెత్తుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.